ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు అంశాలపై చర్చించారు. చంద్రబాబు విజ్ఞప్తికి అరుణ్ జైట్లీ సానుకూలంగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా చూస్తామని జైట్లీ హామీ ఇచ్చినట్టు కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశం కోసం చండీగఢ్ వెళ్లారు. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకి 13th ఫైనాన్స్ కమిషన్లో ఒక 700 crores 690 crores టు బి ప్రిసైజ్ లాస్ట్ టైం మనకి స్లిప్ అయింది. అది ఆ 690 crores గురించి మరియు పోలవరం ప్రాజెక్టు కూడా మనకు మార్చి లోపల బాగా వర్క్ కనుక వేగవంతంగా చేయాలంటే ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి వాళ్ళు కమిట్ చేసిన ఫండ్స్ అన్నీ కూడా ఇవ్వాలి. సో అవి కూడా ఆయన కమిట్ చేశారు. తర్వాత జనరల్గా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఏమేంటి నెక్స్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమిటి, అట్లాగే హైవేస్ మనకి కర్ణాటక నుంచి పర్టికులర్గా బెంగళూరు వయా రాయలసీమ టు క్యాపిటల్ అమరావతికి కనెక్ట్ చేయాలంటే హైవే కూడా సపోర్ట్ చేయాలని చాలా పాజిటివ్గా స్పందించారు. దట్స్ ఆల్. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే నిధుల కొరత అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. లేకుండా మీకు టాప్ ప్రయారిటీగా పోలవరం ప్రాజెక్టుకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వారు కమిట్ చేశారు. మా భారతి గారి దగ్గర నుంచి కూడా లెటర్ వచ్చిందని కూడా చెప్పడం జరిగింది.